హలో అండి, వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్. ఈరోజు ఉడికించిన కోడిగుడ్లతో ఫ్రై కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అన్నంలోకి కాకుండా చపాతీలోకి కూడా తినొచ్చు. ఇప్పుడు ఈ కర్రీ తయారీ విధానం చూద్దాం. ముందుగా గుడ్లను అయితే ఉడికించి పెట్టుకోవాలండి. ఇక్కడ నేను ఒక 6 అయితే తీసుకున్నాను. దీంట్లోకి ఈ సైజులో ఉండే 3 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని దీంట్లో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, అలాగే 3 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు, కొద్దిగా ఉప్పు వేసుకొని ఉల్లిగడ్డ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక ఇప్పుడు దీంట్లో ముందుగా మనం ఒక 1/2 టీ స్పూన్ కారం అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వలన కర్రీకి మంచి కలర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా కారం వేసుకున్నాక ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు అయితే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా కావాలంటే మనం చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కోడిగుడ్లను కట్ చేసి వేసుకున్నాక సరిపడ కారం, అలాగే కొంచెం ధనియాల పొడి, గరం మసాలా పొడి, సరిపడ ఉప్పు వేసి ఒకసారి దీన్ని ఈ విధంగా మెల్లగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 2 నిమిషాల సేపు సిమ్లో అయితే ఉడికించుకోవాలండి. ఇలా 2 నిమిషాల సేపు ఉడికించుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి మరొక నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా కర్రీ అయితే రెడీ చేసుకున్నాం కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.